హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించినటువంటి లేటెస్ట్ మూవీ కే ర్యాంప్ సినిమా గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 18th అక్టోబర్ రోజున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో అయితే దూసుకెళ్తుందండి. అట్లాగే ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సినిమా ఓన్లీ 18+ వయసున్న వాళ్ళు మాత్రమే ఈ సినిమా చూడడానికి అర్హులు. అట్లాగే ఏ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా చూస్తేనైతే దుమ్ము దుమారం లేపుతుందండి బాక్స్ ఆఫీస్ దగ్గర. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అట్లాగే వీడియో చూస్తున్నారు కానీ అదేంటో లైక్ చేయడం మర్చిపోతే ఎట్లా అబ్బా? ఒక చిన్ని లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఈ చిన్ని లైక్ వలన నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అంతే. సో అట్లాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ us. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ సినిమా యొక్క డే 1 ఆక్యుపెన్సీ ఏంటి, కలెక్షన్స్ ఏంటి, ఈ సినిమా బడ్జెట్ ఏంటి, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, ఈ సినిమా యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటి, అట్లాగే ఈ సినిమా ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, క్లియర్ గా డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా యొక్క బడ్జెట్ చూసినట్లయితే 9 కోట్లు. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా ఏరియా వైజ్ గా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎలా జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. నైజాం 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. సీడెడ్ 1,25,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఆంధ్ర 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఓవరాల్ 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి మనకి 6,25,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే మనకి 0.60 CR అంటే 60 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి ఓవర్సీస్ నుంచి చూసినట్లయితే 1,30,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇక ఈ సినిమాకి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసినట్లయితే 8,15,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 9 కోట్లు ప్లస్ షేర్ అయితే వసూలు కావాల్సి ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 9 కోట్ల కంటే ఎక్కువ షేర్ వసూలు కావాల్సి ఉంది. అయితే మన ప్రొడ్యూసర్ విషయానికి వస్తే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే సిర్ఫ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఆయన లాభాల్లోకి వెళ్ళిపోయారు. మరి డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి డే 1 తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 26%, ఆఫ్టర్నూన్ షో 35%, ఈవినింగ్ షో 36%, నైట్ షో 51%. ఇప్పుడు మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 20% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ డే 1 తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 37%. ఇప్పుడు మనం ఈ సినిమాకి డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. డే 1 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 2,25,00,000 అయితే వసూలయ్యాయి. ఇప్పుడు మనం ఒకసారి డే 1 ఏరియా వైజ్ షేర్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. నైజాం 58 కోట్ల షేర్, సీడెడ్ 21 కోట్ల షేర్, ఆంధ్ర 63 కోట్ల షేర్. డే 1 టోటల్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1,42,00,000 షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అట్లాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి 2,45,00,000 గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం ఒకసారి డే 1 వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఇక 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1,42,00,000 షేర్ అయితే వసూలయ్యాయి. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. అట్లాగే కర్ణాటక అండ్ మనం రెస్ట్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే 0.18 CR అంటే 18 లక్షల షేర్ అయితే కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుంచి చూసుకున్నట్లయితే 0.45 CR అంటే 45 లక్షల షేర్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక ఈ సినిమాకి డే 1 వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 2,05,00,000. ఇక మనం ఈ సినిమాకి డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 3,85,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 9 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 6,95,00,000 ప్లస్ షేర్ అయితే వసూలు అయితే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. సో మీరేమంటారు ఫ్రెండ్స్? మరి ఎన్ని రోజుల్లో ఈ కే ర్యాంప్ మూవీ లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి ఫ్రెండ్స్. ఒక చిన్ని లైక్ కొట్టరా ప్లీజ్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.